ఇంతకీ క్రిస్మస్లో ఉన్న సందేశం ఏమిటంటే, నేను పాపం చేశాను, మీరు పాపం చేశారు, సర్వమానవాళి పాపం చేసిని దేవుని మహిమను పోగొట్టుకున్నాం, దిగంబరులుగా బతుకుతున్నాం, దేవుని ఉగ్రతకు సరిపోయాం. ఆయన అంటున్నాడు, తినవద్దన్నది తిన్నావా అని అడిగాడు కదా, వీళ్ళకు విడుదల కలుగ చేయటానికి భయపడబాకండి, జరిగిందేదో జరిగిపోయింది, నేనున్నానుగా మీకు అంటూ ఆయన దిగంబరత్వాన్ని కప్పడానికి జీవాన్ని వధించి ఆ చర్మం చొక్కాలు కుట్టించాడు. అలాగే యేసు ఈ లోకానికి వచ్చింది ఏమిటంటే, పాపం మిమ్మల్ని భయపెడుతుంది, పాపం వల్ల నరకానికి వెళ్ళబోతున్నారు, పాపం మిమ్మల్ని యమగుండానికి తీసుకుని వెళుతుంది, ఆ పాపం వల్ల కన్నీళ్లు మొదలవుతాయి, ఆ పాపం వలన యుగ యుగాలు మూలుగుతూనే వేదన పడాలి. కానీ నేను విడుదల చేయటానికని యేసు వచ్చి సిలువకెక్కి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని ధారలుగా కార్చాడు. ఆ తర్వాత ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు.